రాష్ట్ర ముఖ్యమంత్రి 2 సార్లు శంకుస్థాపన చేసిన ఉక్కు ఫ్యాక్టరీ దగ్గరికి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి ఇక్కడ సందర్శించారు. ఈరోజు ఆయన దగ్గర కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నన్ను చెప్పండి సార్. కడప జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాలో యువతను మోసం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. 2019 డిసెంబర్ 23వ తేదీన మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ హైగ్రేడ్ స్టీల్ ఫ్యాక్టరీ అని చెప్పేసి ఒక శంకుస్థాపన, తర్వాత వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ అని ఒక తూరి, మళ్ళీ ఒక తూరి జిందాల్ ఫ్యాక్టరీ అని ఒక తూరి. అంటే ఆ జిందాల్ ఫ్యాక్టరీ పాపము నేమ్ బోర్డు కూడా వేలే, ఎందుకంటే ప్రజలు నవ్వుకుంటారేమో 3 తూర్లు శంకుస్థాపన చేస్తే మరి మొదటి తూరి, 2వ తూరి, 3వ తూరి అని చెప్పేసి ఆ పేర్లు కూడా వేసుకోలేకుండా నామూషిపడి శిలాఫలకం వేయకుండా 3వ తూరి అయితే శంకుస్థాపన చేయాలి జిందాల్ ఫ్యాక్టరీ అని పిలుచుకొని వచ్చి. అంటే యువతకు ఏం చెప్పాడంటే ఎలక్షన్స్లో మీకు 10,000 ఉద్యోగాలు వస్తాయి, నేను స్టీల్ ప్లాంట్ 3 నెలల్లో 6 నెలల్లో కట్టి చూపిస్తాను అని చెప్తే పాపం యువత కానీ జిల్లా ప్రజలందరూ కూడా 10కి 10 ఎమ్మెల్యే సీట్లు, 2 పార్లమెంటు, జిల్లా పరిషత్ కానీ, డీసీసీఎం కానీ, సర్పంచుల దగ్గర నుంచి కూడా కార్పొరేషన్లు కానీ, మున్సిపాలిటీ అన్నీ కూడా ఆయన హస్తగతం చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజలు నమ్మినారు, ఏదో మన యువతకు ఉద్యోగాలు వస్తాయి, మన జిల్లా బాగుపడుతుంది, ఒక తూరి వేద్దాము, మనమంతా సంతోషంగా ఉందాము, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి వేయడం జరిగింది ఓట్లు. కానీ తీరా చూస్తే 2019 నుంచి ఈరోజు 2023, 2024 ఫిబ్రవరిలో ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది. ఇంకా 3 నెలల్లో ఈయన చేసిన అభివృద్ధి శూన్యం, చేయలేడు కూడా. ఎందుకంటే ఇది సంవత్సరమేది జిందాలను పిలుచుకొచ్చి ఫిబ్రవరిలో మళ్ళీ ఫౌండేషన్ వేస్తే ఇప్పుడు దాదాపు సంవత్సరం కావస్తూ ఉంది. ఒక ఇటుకే కానీ, ఒక ఇసుకే కానీ, ఎక్కడ ఒక రాయి కూడా ఏం లేదు. నిర్మానుష్యం 3,500 ఎకరాల్లో నిర్మానుష్యంగా ఉంది. మళ్ళీ ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు మిషనరీ వస్తుంది, ఎప్పుడు కడతాడు ఏమంటే ఏం అగమగ వచ్చిన జిందాలో రావడం పోవడం తప్ప ఏమీ లేదు ఇక్కడ. మనం గతంలో చూసినాం బ్రహ్మణి స్టీల్ అని వాళ్ళ ఆయన ఫౌండేషన్ వేసినాడు, 10,000 ఎకరాలు ఇచ్చాడు బ్రహ్మణి స్టీల్కు, 3,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ కానీ ఇచ్చాడు. తీరా ఏం చేశారంటే 600 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి వివిధ ఆర్థిక సంస్థల నుంచి లోన్ తీసుకొని దాన్ని నట్టేట ముంచేసి ఆయన బల్లార్లో కూర్చున్నాడు. గాలి జనార్దన్ రెడ్డి ఏమంటాడే, జగన్మోహన్ నా ప్రాణము, నా ఆత్మ, నాలో సగము అని చెప్పి ఈయన చెప్తాడు. అక్కడ చూస్తే 600 కోట్లు లోన్ తీసుకుని వాడు ఎగరగొట్టిపోయా. మరి దీని పరిస్థితి ఏమిటంటే మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. దీని మీద ఏదైనా బ్యాంకులో లోన్ తీసుకున్నారా, వివిధ ఆర్థిక సమస్యల నుంచి లోన్ తీసుకున్నారా ఏమనే అనుమానాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇంతవరకు ఒక ఇటుక కానీ, ఒక సిమెంట్ మూట కానీ, ఒక ఇసుక లోడ్ కానీ ఎక్కడా కనపడడం లే, నిర్మానుష్యంగా ఉంది. ఇంకా 3 నెలలు ఏం కడతాడు ఇతను? జిందాల్ ఫ్యాక్టరీ వాళ్ళు ఏం తీసుకొచ్చి కడతారు? అసలు ఏదైనా దీన్ని ఒక గోడౌన్గా, అంటే వాళ్ళు జిందాల్ ఫ్యాక్టరీలో తయారు స్టీల్ అంతా ఎత్తుకొచ్చి ఏదైనా గోడౌన్గా పెట్టుకుంటారు ఎట్టేట అనేది కూడా అర్థం కాని పరిస్థితులు ఉన్నాం. కాబట్టి కొత్తూరి జగన్మోహన్ రెడ్డి గారు మన యువతను, కడప జిల్లా ప్రజలను నట్టేట ముంచి మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి రాబోయే కాలంలో మేము ప్రతిపక్షాలను కలిసి గతంలో స్టీల్ ప్లాంట్కి ఎన్నో ఉద్యమాలు చేశాం. ఆమ నినాది దగ్గర నుంచి మరి ప్రొద్దుటూరు అయితే ప్రతిరోజు ఉద్యమాలే, ప్రతి జిల్లాలో ప్రతి చోట ఉద్యమాలే. ఎందుకంటే కడప స్టీల్ మా హక్కు, కడప హక్కు. విశాఖ స్టీల్ ఎట్లా ఆంధ్రుల హక్కు అన్నారో, కడప స్టీల్ కడప హక్కు, ఉక్కు ఫ్యాక్టరీ కడప హక్కు. ఎందుకంటే విభజన చట్టంలో కడప జిల్లాకు స్టీల్ ప్లాంట్ అలాట్మెంట్ చేశారు. కాబట్టి ఏదేమైనా సరే రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మేము చంద్రబాబు నాయుడు ఒప్పించి మేము కష్టపడని సరే ఈ స్టీల్ ప్లాంట్ను పూర్తి చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ నమ్మి ఏ ఫ్యాక్టరీ వాళ్ళు రారు. ఎందుకంటే వీళ్ళు వ్యాపారస్తులు, వ్యాపారం చేస్తారు. ఎందుకంటే ఫ్యాక్టరీ పెడితే మాకేమి ఇస్తావు, మా కమిషన్ ఏమి ఇస్తావు, మాకు ల్యాండ్ ఎంత ఇస్తావు, మాకు డబ్బులు ఎంత ఇస్తావు, మా ఉద్యోగాలు ఎంత ఇస్తావు, ఇవి అడుగుతున్నారు. కాబట్టి ఎవడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఫ్యాక్టరీలు కట్టేవాడు ముందుకు రావడం లేదు. కాబట్టి ఏదేమైనా సరే ఈ ఫ్యాక్టరీ నాకు తెలిసి ఇది ఇంతే. ఎందుకంటే సెక్యూరిటీ ఆఫీసర్లు కూడా లేరు, ఇక్కడ పనిచేసే ఆఫీసర్లు లేరు, సెక్యూరిటీ ఆఫీసర్లు లేరు. కాబట్టి ఇది ఏది రాదనేది మాకు ఒక నమ్మకం అయితే లేదు దీని మీద. కాబట్టి రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది. యువత అంతా కూడా ఇవాళ పరుగులు తీస్తున్నారు. ఎందుకంటే గతంలో చూసాం 3 గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో బ్రహ్మాండ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించినారు, వైసీపీ అభ్యర్థిని ఓడించినారు. కాబట్టి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే తిరుగుబాటు మొదలైంది వైసీపీ ప్రభుత్వం మీద. కాబట్టి ఇటువంటి ప్రాంతాలన్నీ కూడా చూస్తే ఇంకా ప్రజలు వ్యతిరేకత పెరిగి, ఎందుకంటే నమ్మించి మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చూడండి మన ప్రాంతం ఏ విధంగా ఉంది, ఎట్లా ఉంది, ఏం కథ, అన్ని ఫౌండేషన్లు తప్ప ఏం లేదు ఇక్కడ. కాబట్టి వీళ్ళంతా వ్యాపారస్తులు, వ్యాపారం చేసుకునేదానికి వస్తారు, డబ్బులు సంపాదించుకునేదానికి వస్తారు. వీటి మీద లోన్లు తీసుకొని
అక్కడ పారేసిపోతారు. మనకు బ్రహ్మనిష్ఠులు ఉదాహరణ. కాబట్టి ఏదేమైనా సరే రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి ఈ జిల్లా నుంచే తిరుగుబాటు మొదలవుతుందని చెప్పి తెలియజేస్తాను. వైసీపీ నాయకులు ఇసుక అమ్ముకొని లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు పైన ఇసుక కేసు పెట్టడం పైన మీ అభిప్రాయం అన్నా? చంద్రబాబు నాయుడు గారు ఇసుక అమ్మితే ఎక్కడ అవినీతి జరుగుతుందనే ఉద్దేశంతో ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా సరే మీరు ఇసుక ఉన్న ప్రాంతంలో మేము గుర్తించిన ప్రాంతాల్లో ఉచితంగా తీసుకుపోవచ్చు. ఇసుక ఎవడు కూడా 1 రూపాయి ఇచ్చిన పని లేదంటే ప్రజలందరూ కూడా ఎవరి వాళ్ళు ఇల్లు కట్టుకునేదానికి కానీ రోడ్లు వేసుకునేదానికి కానీ ఎక్కడ పడితే అక్కడ పేదలందరూ కూడా వారికి కావాల్సిన మోతాదులు ఎంత అయితే అవసరం అంత మాత్రం ఇసుక తీసుకుపోయినారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు? మొత్తం ఇసుక అమ్ముతున్నాడు. ఈరోజు తిరిగి మేము ఉచితంగా ఇసుకిస్తే మా మీద కేసు పెడతాడు. ఏమని? మీరు ఖజానాకు భారీ ఎత్తున నష్టపరిచినారు ఉచితంగా ఇసుకిచ్చి, కాబట్టి మీ మీద కేసు పెడతామని చెప్పేసి మా మీద కేసు పెడతాడు. అంటే మేము ఉచితంగా ఇచ్చినా కూడా ఇది తప్పని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తారు. కాబట్టి ఏదేమైనా సరే న్యాయం మా పక్కే ఉంటుంది. తప్పకుండా న్యాయ వ్యవస్థ తప్పకుండా మమ్మల్ని గౌరవిస్తుంది. న్యాయదేవత మా బాధ వింటుంది, మా హక్కులు ఉంటుంది. కాబట్టి న్యాయదేవత దగ్గర ఎవరైనా అందరూ సమానలే, మాకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ప్రజలకు ఉచితంగా ఇచ్చినాం, ఎవరికి ఉచితంగా లేదు. ప్రజలందరూ ఎవరి గాల్లో వాళ్ళు తీసుకుపోయినారు అంతే. బయట అయితే ఎక్కడ కూడా పోలేదు. అందుకే ఆ రోజుకు ఇసుక దోపిడీ కాలేదు కాబట్టి ఇవాళ ఏర్లలో బ్రహ్మాండమైన ఇసుక లభిస్తూ ఉంది. ఈరోజు దోపిడీ 4.5 సంవత్సరం నుంచి దోపిడీ ఇవాళ ఇసుక దోపిడీ. కాబట్టి వాళ్ళకి ఏమి పొద్దుపోదు కాబట్టి ఇటువంటివన్నీ తీసుకొచ్చి ఒకదాని మీద ఒకటి కేసులు పెడతా వస్తారు. కాబట్టి అంతిమంగా న్యాయదేవత గెలుస్తుందని చెప్పి మేము తెలియజేస్తాం.